టాకీస్ నేను యాంకర్ సౌమ్య. వడ్డీ నవీన్ ఆల్మోస్ట్ 10 years తర్వాత ఒక కొత్త చిత్రంతో మన ముందుకైతే రాబోతున్నారు. సో ట్రాన్స్ఫార్మర్ త్రిమూర్తిలోని ఒక కొత్త చిత్రంతో ఆయన హీరోగా అలాగే ఆయన ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు. సో 10 సంవత్సరాల క్రితం అంటే 2016లో అటాక్ అనే చిత్రంతో ఆర్మీ దర్శకత్వంలో వడ్డీ నవీన్ లాస్ట్ టైం కనిపించారు. సో ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన రాబోతున్న చిత్రంగా ఇదైతే ఉండబోతుంది. సో దీనికి సంబంధించి టీజర్ ఈవెంట్ ని జరిపిన వడ్డీ నవీన్ ప్రత్యేకంగా మూవీ టీం అందరితో పాటు ఈవెంట్ కి అయితే హాజరయ్యారు. ఇందులో రాశి సింగ్ హీరోయిన్ నటిస్తుంది. సో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ స్క్రీన్ ముందు కనిపించబోతున్నాను. సో హీరోగా అలాగే ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాని నేను ముందుకు నడిపిస్తున్నాను. అండ్ ఇంతకు ముందు కూడా నేను కథలు విన్నాను, బట్ నాకు నచ్చలేదు. అండ్ నచ్చిన కథ నా ముందుకు కూడా రాలేదు. బట్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక కొత్త కోణాలు ఉండబోతుందని, ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఆయన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అలాగే 10 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో లేనప్పటికీ, ఏ సినిమాలో నటించినప్పటికీ కూడా నన్ను గుర్తు పెట్టుకొని నా సినిమాని ఆదర్శించడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెయిన్లీ ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తన మాటలు చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ సినిమాకి దర్శకుడుగా కమల్ తేజ్ వ్యవహరిస్తున్నారు. అండ్ ఇందులో ఫీమేల్ మెయిన్ లీడ్ గా మనకి రాశి సింగ్ నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? వడ్డీ నవీన్ కెరియర్ లో ఇది ఖచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్లాక్ బస్టర్ అందుకునే మూవీగా ఉండబోతుందా? ఈ సినిమాపై మీరేమనుకుంటున్నారు? మీరు ఇప్పటిదాకా చూసిన వడ్డీ నవీన్ సినిమాలో మీ ఫేవరెట్ చిత్రం ఏది? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.